కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైఖరితో గన్నవరం హాట్ సీట్ గా మారి అందరి దృష్టి ఆకర్షిస్తోంది. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన యార్లగడ్డ వెంకట్రావు మరోసారి వల్లభనేనిపై పోటీ చేస్తున్నారు. టీడీపీ టికెట్తో గెలిచి వైసీపీ బాట పట్టిన వంశీ హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. అయితే ఈసారి ఎడ్జ్ యార్లగడ్డకే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత 2 సార్లు బొటాబొటి మెజారిటీతో, అది కూడా సైకిల్ గుర్తుతో గట్టెక్కిన వంశీ మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం కష్టమే అన్న టాక్ వినిపిస్తోంది. గన్నవరం నియోజకవర్గం ఈ పేరు నిత్యం ఏదో ఒక సందర్భంలో వినిపిస్తూనే ఉంటుంది. విమర్శలు, ప్రతి విమర్శలు, గొడవలు ఇలా ఏదో ఒక వివాదంతో ఫోకస్ అవుతూనే ఉంటుంది. అక్కడ్నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీమోహన్ దూకుడి అందుకు కారణమని వేరే చెప్పనవసరం లేదు. టీడీపీ గుర్తుతో 2 సార్లు గెలిచిన వంశీ ఈసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. టీడీపీకి మంచి పట్టున్న గన్నవరంలో ఈసారి ఆ పార్టీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన యార్లగడ్డ కేవలం 838 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. గన్నవరంలో బలంగా ఉన్న టీడీపీ క్యాడర్, సామాజిక వర్గ సమీకరణలు వంశీకి కలిసొచ్చాయి. అయితే ఈసారి ఈక్వేషన్లు మారిపోవటంతో యార్లగడ్డ భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఆర్ఐ అయిన యార్లగడ్డ వెంకట్రావుకి గన్నవరంలో వ్యక్తిగతంగా మంచి పలుకుబడి, ముక్కుసూటి మనిషి, చెబితే చేస్తాడనే వ్యక్తి అన్న గుడ్విల్ ఉంది. కేడీసీసీ బ్యాంకుని నష్టాల్లో నుంచి లాభాల్లోకి తెచ్చిన వ్యక్తిగా గుర్తింపు సొంతం చేసుకున్నారు. వైసీపీలో ఉన్నప్పుడే పాదయాత్రలు చేసి గడప గడపకు వెళ్లి ఓట్లు రాబట్టుకున్న యార్లగడ్డ వెంకట్రావు ఈసారి ఒక్కొక్క గడపను 4 సార్లు చుట్టి వచ్చి మరీ తన గెలుపుపై ధీమాతో మరింత ప్రచారం సాగిస్తున్నారు. ఆయన ఎన్ఆర్ఐ అయినప్పటికీ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎదుటివారిని నిందించే నాయకుణ్ణి కాదని ప్రజలు నమ్మారు కాబట్టి తనకు ఇంతటి ప్రజాదరణ లభిస్తోందంటున్నారు యార్లగడ్డ. ఇక వైసీపీ నుంచి పోటీ చేస్తోన్న వల్లభనేని వంశీ నామినేషన్ రోజే చేతులెత్తేసినంత పనిచేశారు. కనీసం ప్రచారం వాహనంపై నుంచోలేక, నడవలేక ఎక్కడ పడితే అక్కడ చతికిలబడుతూ నిస్సహాయత కనబర్చారు. ఒక పక్క వైసీపీలో తనకు వ్యతిరేకత ఉండటం, ప్రజల్లో సానుభూతి కోల్పోవటం, తీవ్ర అవినీతి ఆరోపణలు రావటం, అసలు ప్రజలకు అందుబాటులో ఉండరనే ప్రచారం ఇవన్నీ ఆయనకు మైనస్గా మారాయంటున్నారు. అటు టీడీపీ, ఇటు వైసీపీల్లో పెరిగిన వ్యతిరేకతతో ఆయన గెలుపుపై ధీమా వ్యక్తం చేయలేకపోతున్నారట. యార్లగడ్డ గెలుపు ఖాయమని గన్నవరంలో ఓపెన్ గా అంటున్నారు. ఒక పక్క టీడీపీ ఓటు బ్యాంకుతో పాటు వైసీపీ సానుభూతి పరుల ఓటు బ్యాంకు సైతం యార్లగడ్డ వెంకట్రావు కైవసం చేసుకోబోతున్నారన్న మౌత్ టాక్ నడుస్తోంది. ఇలా వంశీ చేతులెత్తేయటం, యార్లగడ్డపై పాజిటివ్ టాక్ తో గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ గెలుపు నల్లేరు మీద నడకే అంటున్నారు. గన్నవరంలో ఇప్పుడు యార్లగడ్డ సాధించబోయే మెజార్టీని హాట్ టాపిక్ గా మారింది. For more videos like this, subscribe Big TV channel.